గిరిజన విద్యార్థుల విద్యా సమస్యలను పరిష్కరించడంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ కోటి నాయక్ ఆధ్వర్యం వహించారు. గిరిజన విద్యార్థుల విద్యా సమస్యలను పరిష్కరించడంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ కోటియా నాయక్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యార్థులకు భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని అన్నారు. విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉండడంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది విద్యార్థులు తమ చదువును కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టి విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా సంస్థలను బలోపేతం చేసి విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం కాకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటనలు చేయడం కాకుండా ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యార్థులను సమీకరించి మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షకు గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు ఇందల్ రాథోడ్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట్ బంజారా, జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లావూరి రవీందర్ నాయక్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిదా నాయక్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. గిరిజన విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో అత్యధిక లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఇవాళ విద్యార్థుల విద్య నుంచి దూరం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే విద్యా హక్కు చట్టాన్ని పక్కడబందిగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలో అత్యధికంగా లంబాలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఈ పేదవాళ్లకు గిరిజన గురుకులాలను, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో సరైన వసతులు, భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఫీజులను ఏదైతే ఫీజు మాఫియా తెలంగాణ రాష్ట్రంలో మించిపోతా ఉంది. కాబట్టి ఫీజులు అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. మేము గతంలో కూడా రిజర్వేషన్ల కోసం, తండా గ్రామ పంచాయతీల కోసం పనిచేసినాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మన ఫీజు నియంత్రణ ఉందో, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు, అదేవిధంగా లంబాడి బిడ్డలు ఎదుర్కొన్న సమస్యలపై రాబోయే పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు మా సైరా నాయక్ గారికి, రవీందర్ నాయక్ గారికి, అదేవిధంగా కోటా నాయక్ గారికి నేను సామాజిక ఉద్యమంలో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే నేను
క్లాస్మేట్ మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఈ యొక్క ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ప్లస్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కోర్టు విడుదల చేయాలని ఈ యొక్క ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పీజీ రియంబర్స్మెంట్ ప్లస్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మా ఎస్సీ బ్యాగుల పోస్టు తొందరగా విడుదల చేయాలని మా యొక్క గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గవర్నమెంట్ స్కూల్ కానీ మళ్ళీ అలాగే ఏదైనా గురుకుల స్కూల్స్కి సంబంధించిన హాస్టల్ కానీ సరైన వసతులు కల్పించాలని మా యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న 2 మినిట్స్లో ముగించండి. ఏదైతే గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మిర్యాలగూడెంలో చేసినటువంటి ఏదైతే ఒక్కరోజు నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఉన్నాయో ఆ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలనేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి, అదేవిధంగా మేనేజ్మెంట్ హాస్టళ్లలో కూడా మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడంలో యొక్క రాష్ట్రంలో విఫలమైందనేసి వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గురుకులాలు గత ప్రభుత్వము కొన్ని వందల గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సొంత భవనాలు లేక ఇవాళ విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇవాళ మా ప్రధానమైనటువంటి ఏదైతే డిమాండ్ ఉందో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. ఇవాళ గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఇవాళ తక్షణమే యొక్క ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో పిల్లలు చేపట్టే పార్టీలకు అతీతంగా దీంట్లో పార్టీలు లేవు. పార్టీలకు అతీతంగా పిల్లలకు కాకపోతే వాళ్ళు ఢిల్లీలో ఏ విధంగా తిరగబడ్డారు. రేపు తెలంగాణ కూడా మొత్తం చదువుకునే పిల్లలు 20-30 లక్షల మంది పిల్లలు ఒకేసారి రోడ్డుకి ఎక్కితే మీ గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, పిల్లలతో పెట్టుకోకండి. ఎవరైనా కూడా పిల్లలతో పెట్టుకోవచ్చు. చదువుకునే పిల్లలు వాళ్ళు అన్ని పార్టీలకు అత్యధికంగా వాళ్ళు కష్టపడి చదివించాలి. ఐఏఎస్ఆర్ ఎస్టీలు కూడా ఐఎస్ఆర్లు ఐపీఎస్లు అన్ని రకాల ఉద్యోగాల్లో కూడా ప్రథమ స్థానంలో చదువుకొని పైకి పోవాలన్న ఆలోచనతో కష్టపడి చదువుతున్నారు. వాళ్ళ రోడ్లో మట్టి కొట్టి నువ్వు ఏదో ఆకలి చేయాలని ఆలోచన చేస్తే వాళ్ళ పాపం నీకు తగులుతుంది. తప్పనిసరిగా వీళ్ళే కాకపోతే అవుతారు. ఇక నువ్వు అట్లా ఎవరు చెప్పక్కర్లేదు. రేపు మాకైనా ఎవరికైనా నేను ఏ పని చేయకపోయినా కూడా కాక్రోచ్ పార్టీకి వీళ్ళందరూ కూడా విద్యార్థులే కాక్రోచ్ అవుతారు, నిరుద్యోగులే కాక్రోచ్ అవుతారు. ఢిల్లీలో జరిగింది, మళ్ళీ తెలంగాణ కూడా. తెలంగాణ మొన్న ఏమైంది బీహార్లో మన జార్ఖండ్లో వంగదీసి ప్రభుత్వానికి ఇంతలేదా? రేపు తెలంగాణ అయితే ఇంకెక్కడైనా అయితే రేపు నీ ప్రభుత్వమే కాదు, మేము ఒక తప్పు చేసిన మా మీద కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి